అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో రొయ్యలతో ఒక మంచి టేస్టీ కర్రీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు, బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. గిక్సీలు ఏం అక్కర్లేదండి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా టేస్టీగా డెలీషియస్గా తయారు చేసుకోవచ్చు ఈ ప్రాన్స్ కర్రీని. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ ఇది. అన్నం, చపాతీ, బిర్యానీ ఇలా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి. మరి రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? స్టవ్ మీద కడాయిని పెట్టుకోండి. కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. నూనె వేడెక్కాక ఇందులోకి 1/2 కేజీ దాకా రొయ్యలు వేస్తున్నాను. మీరు 1/2 కేజీ రొయ్యలతో చేసుకోవాలి అనుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హాఫ్ చేసుకోండి, సరిపోతుంది. రొయ్యల్ని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇందులో ఉండే నీచు వాసన అంతా పోవాలి అంటే ఉప్పు, నిమ్మరసం, పసుపు వేసి బాగా కడిగేస్తే కర్రీ నీచు వాసన రాకుండా ఉంటుందన్నమాట. రొయ్యల్లో పైన ఉండే వీన్ కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. రొయ్యల్ని బయట క్లీన్ చేయించుకుని తెచ్చుకున్న తర్వాత రొయ్య తలభాగం దగ్గర పైన చిన్న స్లిట్ ఇవ్వండి. నైఫ్తో కానీ లేదంటే కత్తెరతో కానీ కొంచెం కట్ చేసి బ్లాక్గా ఉండే పార్ట్ని ఈజీగా చేత్తో తీసేసేయచ్చు. అలా మీరు ఇంట్లోనే సెల్ఫ్గా వీన్ని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. నేను అలా మొత్తం అన్నిటిని కూడా క్లీన్ చేసేసి వేస్తున్నాను. ఇలా రొయ్యల్ని కడాయిలోకి వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా ఉప్పు, ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా ఇందులో పిండేసేయండి. ఇప్పుడు ఒకసారి స్పూన్తో కలిపేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ పాటు బాయిల్ చేయండి. ఇలా రొయ్యల్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత ఇక మూత పెట్టకుండా ఇందులో నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు కూడా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఎగరపెట్టేసేయండి. ఈ రొయ్యల్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు కడాయిలోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మనం ఎక్కువ ఉల్లిపాయలు వేసి కర్రీని చేస్తాం కాబట్టి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి వేయించండి. ఆ తర్వాత 2 కప్పుల దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసుకోవాలి. అంటే మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 4 దాకా తీసుకోండి, కర్రీకి సరిపోతుంది. తర్వాత ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయల్ని ఇలా చీల్చుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేయాలి. నూనెలో ఎంత వేస్తే మీకు గ్రేవీ అంత చక్కగా వస్తుందన్నమాట. ఖచ్చితంగా ఉల్లిపాయల్ని బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. నూనె తేలేంత వరకు కూడా బాగా ఫ్రై చేయాలన్నమాట. చూడండి, ఇలా ఉల్లిపాయలు వేయించుకున్నాక ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. 1.5 లేదా 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకోండి, మీరు తినే స్పైస్ని బట్టి. తర్వాత 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసుకోండి. వీటితో పాటుగా 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఈ స్పైసెస్ అనేవి మాడిపోకుండా జస్ట్ ఒకసారి నూనెలో కలపండి. ఆ తర్వాత మనం ఆగిలి పట్టించుకున్న రొయ్యల మొత్తాన్ని కూడా వేసేసేయాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఒక 2 మినిట్స్ పాటు ఈ మసాలాతో పాటుగా రొయ్యల్ని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు వేసుకోవాలి. 1 లేదా 1.5 కప్పుల దాకా నీళ్లు వేసుకుని అంతా కలిపేసేసి టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసి ఇందులో ఉండే వాటర్ అంతా కాస్త ఎగిరి చిక్కగా అయ్యేంత వరకు, నూనె పైకి తేలేంత వరకు కూడా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ ఉడికించండి. ఇలా కర్రీలోంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా ఒక 2 పచ్చిమిరపకాయల్ని ఇలా చీల్చుకుని వేసేసి మంట పెంచి 1 నిమిషం పాటు గరిటెతో కలుపుతూ ఫ్రై చేయండి. ఆ చిల్లీ ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకి చక్కగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. స్టవ్ ఆపే ముందుగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపి పక్కకు దించేసేయండి. అంతే, చాలా టేస్టీగా ఉండే గుమగుమలాడిపోయే రొయ్యల కూర రెడీ అయిపోతుంది, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో. ఈ రొయ్యల కూరని ఒకసారి మనం ఇంట్లో ట్రై చేస్తే ఇక ప్రతిసారి కూడా ఇలానే చేసుకోవాలనిపిస్తుంది అనమాట, రెగ్యులర్ రెసిపీ లాగా. ముక్క కూడా జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.